వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జా జయరాజ్పై ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బోడుప్పల్లోని జయరాజ్ నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు సుమారు 3.06 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. బోడుప్పల్లో సుమారు 40 లక్షల విలువైన G+2 భవనం, కేపీహెచ్బీ కాలనీలో 32.81 లక్షల విలువైన ఫ్లాట్, కీసరలో 2 ప్లాట్లతో పాటు మొత్తం 5 ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, 10.03 లక్షల నగదు గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఎల్ఐసి మ్యాక్స్ లైఫ్ పాలసీల్లో దాదాపు 19.86 లక్షలు, 3 కార్లు, 2 బైకులు, పోస్టాఫీస్ పొదుపులు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంటి సామాగ్రి, 3 బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలను ఏసీబీ గుర్తించింది. అయితే ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అధికారి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఏసీబీ అధికారులు డ్రైవర్ ఖాతా నుంచి అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు పలుమార్లుగా మొత్తం 24.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇసుక రవాణా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ విచారణలో వెల్లడించినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ నగదు లావాదేవీల మూలాలేంటి, ఎందుకు బదిలీ చేశారు, ఈ మొత్తానికి అక్రమ గ్రాటిఫికేషన్తో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ విలువ అధికారిక లేదా డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తులు ఉన్నాయా, ఇంకెన్ని అక్రమ లావాదేవీలు బయటపడతాయి, ఇసుక రవాణాకు సంబంధించిన వ్యవహారాల్లో మరెవరైనా పాత్ర ఉందా అనే అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరోపణలు వచ్చిన పిమ్మట ఎంక్వైరీ చేసి ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నాడన్న విచారణలో తేలిన అందులో భాగంగా ఇతనిపై కేసు నమోదు చేసి ఈ రోజు ఉదయం బోడుప్పల్లో ఉన్న ఇతని ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఒక G+2 హౌస్, ఒక ఫ్లాట్ కూకట్పల్లిలో హౌస్ ప్లాట్, తర్వాత 3 ఎకరాల 21 గుంట జనగామ దగ్గర బచ్చన్నపేటలో వ్యవసాయ భూమి, తర్వాత 70 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్స్, 20 లక్షల రూపాయలు పోస్టల్ లో సేవింగ్స్, తర్వాత సుమారు 40 లక్షల బంగారం, 621 గ్రామ్స్, అలాగే హౌస్ ఆర్టికల్స్ మొత్తం కూడి 3 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లుగా మాకు విచారణలో తేలింది. ఇతన్ని ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేస్తాము. బొజ్జా